హలో మై డియర్ పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, మీకోసం మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ రాజమండ్రి ఫేమస్ వివేక్ బిర్యానీ క్రాక్ చేశాను. ఏంటి విన్నారా పేరు ఎప్పుడైనా? నేను నా స్కూలింగ్ డేస్ లో పేపర్ మిల్ వెనకాల అద్దెకు ఉండేవాళ్ళం. మాకప్పుడు మధ్యాహ్నం బోరింగ్ పప్పన్నం తిన్నాక సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా అని చూసేవాళ్ళం. సాయంత్రం అవగానే సాయంత్రం చేరువైందోయ్, బిర్యానీ సాక్షిగా నేను మాత్రం దూరమయ్యానోయ్ అని పాట పాడుకుంటూ కంబల్ చెరువు మీదుగా సైకిల్ వేసుకొని అలా వెళ్ళేవాళ్ళం బ్రో. ఆహా, ఆ బిర్యానీ సెంటర్ అదిగో ఇంకో 6 కిలోమీటర్ ఉందన్నప్పటి నుంచి వస్తుంది బ్రో స్మెల్. దీనమ్మ జీవితం. సైకిల్ మధ్యలోనే పాడేసి పరిగెత్తుదామా అనిపిస్తుంది. నిజమండి బాబు, చేతులు అలా వణికిస్తుంటాయి. ఎప్పుడెప్పుడు ఆ బిర్యానీ నా చేతిలో పట్టుకొని తింటానా అని. మరీ తిండి పిచ్చి ఎక్కువైనాయా బాబీ నీకు అనుకుంటున్నారా? తినేది కాస్త అయినా టేస్ట్ బీభత్సంగా ఉంటేనే తింటానండి నేను. అందుకే టేస్ట్ బంపర్ హిట్ ఉందంటేనే ఆ హోటల్ ఎక్కడ ఎంత దూరం ఉందనేది అస్సలు పట్టించుకోను. సరాసరి వెళ్ళిపోయి ఈర కుమ్మటమే అది లెక్క. మీరు నాన్ రాజమహేంద్రవరం గాయస్ అవుతే అదేనండి, మీరు నాన్ లోకల్స్ అవుతే గనక ఎప్పుడైనా రాజమండ్రికి వచ్చినప్పుడు తినండి. ఈ బిర్యానీ గురించి రాజమండ్రి 4వ బ్రిడ్జ్ నుంచి కడియం వరకు ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు అక్కడ టేస్ట్ ఎలా ఉందో నాకు జెన్యున్ గా అయితే తెలీదు, కానీ నేను తినే టైంలో టేస్ట్ మాత్రం అరుపులే. సో అరిపించే ఈ రెసిపీని పిచ్చకిస్తా బాబీ క్రాక్ చేసి బ్రేక్ చేశాడు. యూట్యూబ్ లో వివేక్ బిర్యానీ రెసిపీని ఫస్ట్ టైం మనమే చేశాము. చెప్పానుగా, అందరి రెసిపీస్ బట్ట బయలు చేయడమే నా పని. రెసిపీలు క్రాక్ చేయాలన్నా రికార్డులు బ్రేక్ చేయాలన్నా పిచ్చకిస్తా బాబీ చేయి పడిందంటే అంతే. ఇదివరకు శ్రీకన్య ఫ్రై పీస్ బిర్యానీ యూట్యూబ్ లో ఫస్ట్ టైం చేసింది మనమే. అండ్ రీసెంట్ గా కూడా రాజమండ్రిలో చాలా ఫేమస్ బిర్యానీ పందలపాక అప్పారావు బిర్యానీ కూడా యూట్యూబ్ లో ఫస్ట్ టైం చేసింది మనమే. ఆల్మోస్ట్ 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి దానికి చాలా తక్కువ టైంలో. మీలో ఎంతో మంది చేసుకున్నారు. అండ్ దాని టేస్ట్ కూడా ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఈ రెసిపీ కాస్త పందలపాక రెసిపీకి సిమిలర్ గానే ఉంటుంది. టేస్ట్ మాత్రం వివేక్ బిర్యానీ నార్త్ పోల్ అయితే పందలపాక సౌత్ పోల్ లాంటిది అనమాట. పిచ్చకిస్తా యోధులారా, మన పిచ్చకిస్తా బాబీ ఫుడ్ ఛానల్ ని మీరు ఎంత ఫాస్ట్ గా ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికి దండాలండి. హాయ్, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం మన పిచ్చకిస్తాని చూస్తున్న వారు దయచేసి గోదావరి అబ్బాయిని కాస్త గుర్తుపెట్టుకోండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, మిగతా కథ నేను చూసుకుంటాను. నేను ఇదివరకు కూడా ఇలాగే క్రాక్ చేసిన ఎన్నో రెసిపీస్ ఉన్నాయి మన బ్యాంక్ లో. హ్యాపీగా చూసేసుకొని ఎంజాయ్ చేసేయండి. వివేక్ బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, సో నలుగురికి బిర్యానీ సరిపోవాలంటే యాజ్ యూజువల్ గా 1 kg చికెన్ ఈచ్ పీస్ 40 grams ఉండేలా చేసుకుంటే చాలు. 1 kg చికెన్ కి 2 లీటర్స్ వాటర్ పోసుకొని, వాటర్ ఒక 5 నిమిషాలు బాయిల్ అయ్యాక చికెన్ ని శుభ్రంగా కడిగేసి ఈ హాట్ వాటర్ లో వేసి కరెక్ట్ గా ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికిస్తే చాలు. 20 నిమిషాలు అయ్యాక వెంటనే ఆ హాట్ వాటర్ లో నుంచి తీసేయాలి, లేదంటే ప్రాబ్లం అయిపోతుంది. అప్పుడు కరెక్ట్ గా చికెన్ 80% ఉడుకుతుంది. తీసి పక్కకు పెట్టేసుకొని చికెన్ కి మసాలా రెడీ చేస్తున్నాను. ఇప్పుడు 4 యాలుకలు, 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, 1 స్టార్ అనైస్, 2 టేబుల్ స్పూన్ల రాతి పువ్వు, 1 బిర్యానీ ఆకు, వీటిని అఖండ బాలయ్య చేసుకొని, అదేనండి జై బాలయ్య పౌడర్ కొట్టేసి ఒక మూకుల్లో ఒక 100 గ్రాముల నూనె పోసుకొని, అంటే 1 కప్పు నిండంత అన్నమాట. పచ్చిమిరపకాయలు ఒక 4 నిలువుగా చీరుకున్నవి ఇందులో వేసేసి కాస్త ఫ్రై అయ్యాక ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి ఇందులో వేసి ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేశాక కరివేపాకు కొద్దిగా వేసి అది కూడా ఫ్రై చేయాలి. అలాగే 1 నిమిషం అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల నిండా అంత వేసి నూనెలో మొత్తం కలిపేశాక ఎక్కువ లేట్ చేయకుండా ఉడకబెట్టిన చికెన్ని ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను. జస్ట్ ఒక 3 నిమిషాలు ఇలా ఫ్రై చేశాక పసుపు 1 టీ స్పూన్ అంతా వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలిపి పసుపు పచ్చి స్మెల్ పోతుంది. అప్పుడు వెంటనే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయగానే ఒకవైపు చికెన్ లో నుంచి వాటర్ వస్తుంది, అలాగే ఒకవైపు నుంచి ఫ్రై అవుతూ డ్రై అవుతూనే ఉంటుంది. అందుకని మనం మధ్య మధ్యలో చూసుకుని కాస్త ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కారం పొడి 2 టేబుల్ స్పూన్లు వేసి
శుభ్రంగా కలిపేసి కారం కాస్త నూనెలో ఫ్రై అయ్యాక చూసారా, కారం వేయగానే నూనె లాగేస్తుంది. అందుకని ఇందాక చెప్పినట్టు ఆయిల్ కాస్త వేసుకొని మళ్ళీ ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసి అదే చేత్తో 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ లోనే గుర్తుపెట్టుకోండి. పెద్ద మంట పెట్టేసి బాబీ గారు మాడిపోయిందండి అని బాధపడితే నేను వచ్చి మీడియంలో పెట్టలేనుగా. అందుకని హై ఫ్లేమ్ లో పెట్టాల్సిన అవసరమే లేదు. ఓకే, ఇప్పుడు మిరియాల పొడి 1 టీ స్పూన్ వేసుకొని మళ్ళీ యాజ్ యూజువల్ గా గరిటెతో కలిపేసి ఇందాక నేను చూపించిన మసాలా ఉంది కదా చికెన్ కోసం, అది ఇందులో వేసేసి మనం బియ్యం చాటలో ఎలా చెరుగుతామో తెలుసుగా, అలా వేయాలి మసాలా. ఒకేసారి పుచుక్ అని వేస్తే మసాలా అస్సలు కలవదు. ఒక 3 నిమిషాల వరకు సేమ్ మీడియం ఫ్లేమ్ లోనే అలాగే ఫ్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ కసూరి మేతి 1/2 కప్ అంతా తీసుకొని చేతిలో ఇలా క్రష్ చేసి వేస్తే అదే వివేక్ బిర్యానీ స్పెషల్. తెలుసా మీకు? కసూరి మేతి వేస్తే ఏ స్మెల్ అండి బాబు. సో కసూరి మేతి వేసాక మరో 2 నిమిషాలు ఫ్రై చేసి 1 కప్పు నిండా కరివేపాకు ఇందులో వేసేయాలి. కరివేపాకు దగ్గర కకృతి పడకండి, అది రైస్ లో కలుపుకుంటూ తింటుంటే ఆహా స్వర్గమే. ఏంటి అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మేము యాడ్ తెచ్చుకునేది కరివేపాకు అనుకుంటున్నారా? మీకు బ్యాక్ యార్డ్లు ఫ్రంట్ యార్డ్లు అని ఏవో ఉంటాయి కదండి, అక్కడ నాటుకోండి కరివేపాకు హ్యాపీగా. ఈ సిగినీలో కరివేపాకు అస్సలు హైలైట్ అండి, మీరు ఎన్నైనా చెప్పండి. ఇప్పుడు ఫైనల్ టచ్ కొత్తిమీర. ఈ చికెన్ లో కరివేపాకు కింగ్ అయితే కొత్తిమీర క్వీన్ లాంటిదండి, తెలుసా మీకు? ఆ 2 కలయికే అహో అన్నట్టుంటుంది. ఓకే, ఇక ఈ చికెన్ ని కాస్త పక్కకు పెట్టేసి బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. బాస్మతి నేను 2 గ్లాసులు తీసుకుంటున్నాను, అంటే 1/2 kg అన్నమాట. ఇదేమిటో తెలుసా? కొసిరి అంటారు. కొసిరి వేయకపోతే మనసే ఒప్పుకోదండి, అది 2 గింజలైనా. కడిగి 1 అరగంట నానబెట్టుకొని మసాలా రెడీ చేస్తాను. 3 బిర్యానీ ఆకులు, 3 మరాఠీ మొగ్గలు, 4 యాలుకలు, 1 స్టార్ అనైస్, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, కసూరి మేతి సగం కప్పు, ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు రైస్ వండుకునే పాత్ర తీసుకొని ఒక 50 ml ఆయిల్ పోసి, అంటే ఒక 4 టేబుల్ స్పూన్లు అనుకోండి, లైట్ గా హీట్ అయ్యాక ఇందాక రైస్ మసాలా తీసి పెట్టాం కదా, అన్ని దీంట్లో వేసేయాలి. లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి, లేదంటే మాడిపోద్ది. ఇప్పుడు ఒక 5 పచ్చిమిరపకాయలు నిలువుగా చీరి అడ్డంగా నరికి ఇందులో వేసేసి జస్ట్ 1 minute ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఒక 3 మీడియం సైజ్వి, అంటే 1/2 కిలో ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకొని వేసేయాలి. వేసి జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ వేసాక బాగా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసి, అంటే ఆల్మోస్ట్ కింద అడుగు అంటుతుంది కదా, అప్పటి వరకు ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ లోనే చేయాలి, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు పెరుగు 1 కప్పు నిండా, అంటే 150 గ్రామ్స్ వరకు వేసుకోవాలి. కాస్త ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి పెరుగులో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. సో వాటర్ మొత్తము మటుమాయం అయ్యాయి కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా. వేసుకున్నాక మరొక 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ రైస్ లో ఇందాక చికెన్ ఉడకబెట్టిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పోస్తున్నాను, వేరే వాటర్ ఏమీ పోయట్లేదు. ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ అండి బాబు. చికెన్ లో ఉన్న విషయం మొత్తం వాటర్ లోకి వచ్చేస్తుంది కాబట్టి ఈ వాటర్ సూపర్ డూపర్ బెస్ట్ అన్నమాట. 2 గ్లాసులు రైస్ 30 నిమిషాలు నానబెట్టుకున్నాను కాబట్టి 1:2 కాకుండా 2 గ్లాసెస్ రైస్ కి 4 గ్లాసెస్ వాటర్ పోయాలి కాబట్టి 3.5 మాత్రమే వేస్తున్నాను. సో ఈ చికెన్ స్టాక్ ని వేసుకున్నాక కరెక్ట్ గా ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చాలు. తర్వాత ఒక ఫుల్ నిమ్మకాయ రసంని ఇందులో వేసేసి
ఎప్పుడెప్పుడు అవుతుందని వెయిట్ చేస్తున్నాను. కరెక్ట్గా ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చాలు. 5 నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ జాజికాయ పౌడర్ వేసేసి వెంటనే సగం కప్పు పుదీనా అండ్ కొత్తిమీర వేసేసి మరొక 2 నిమిషాలు మూత పెట్టి తీసేసి నానబెట్టుకున్న రైస్ని దీంట్లో వదిలేయటమే. ఒక 2-3 నిమిషాలు ఇలాగే కలిపేసి మూత పెట్టి మరొక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి వాటర్ కన్సిస్టెన్సీ కాస్త తగ్గుతుంది అని తెలియగానే సిమ్లో పెట్టి 1 నిమిషం వదిలేసి మళ్ళీ మూత తీసి కొత్తిమీర అండ్ పుదీనా కాస్త స్ప్రింకిల్ చేసి మూత పెట్టేయటమే. నేను ఒక చిన్న టచింగ్ ఇచ్చాను ఇందులో. అదేంటంటే నా స్కూల్ టైంలో నేను తినే ఆ బిర్యానీ అరోమా నాకు ఇంకా రాలేదు. అందుకని ఒక ఐడియా వచ్చి వివేక్ బిర్యానీ పార్సల్ చేసిన తర్వాత దాని ఇంటికి తీసుకురావడానికి 10 నిమిషాలు పడుతుంది. మోస్ట్లీ ఈ గ్యాప్ లో చికెన్ అండ్ ఆ రైస్ ప్యాకెట్ లో సంసారం చేసినందువల్ల ఏంటో ఆ స్మెల్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా వస్తుంది. అందుకే నేను కూడా అలా చేద్దామని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చికెన్ అండ్ రైస్ ఒక బౌల్లో వేసి మూత టైట్ గా పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే మీరు నమ్మరండి బాబు, నా మెమరీస్, నేను నా స్కూల్ డేస్ లో తిన్న బిర్యానీ యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఆ ఘమా ఎలా ఉంటుందో చెప్పడం కన్నా మీరు ట్రై చేసి చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే, పిచ్చకిస్తా ఫ్యామిలీకి ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి. ఎందుకంటే ఇలాంటి సీక్రెట్ రెసిపీస్ నేను ఎన్నో చేశాను, అన్ని మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయి. అంటే మామూలు విషయం కాదు కదా మరి. సో ఐ రిక్వెస్ట్ యూ గైస్, జస్ట్ నా వీడియో చూడటమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కష్టపడిన దానికి అర్థం ఉంటుంది. అయితే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మంచిగా ఒక పిక్ కొట్టేసి నాకు పిచ్చకిస్తా బాబీ ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న పాట. ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు, అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా వెంటాడుతూ వేధించాలా, మంటైనను సాధించాలా, కన్నీటిని కురిపించాలా, జ్ఞాపకమై రగిలించాలా, మరుపన్నదే రానీయవా దయలేని స్నేహమా, ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు, అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా ఆపకిలా నాటికలా అడుగడుగు తూలిపోగా రేపకిలా కన్నీటి అలా ఏ వెలుగు చూడనీక జన్మలో నువ్వు లేవని కనైన నన్ను నమ్మని నిన్నలో వదిలేయని నాళ్ళాశని చెంతే ఉన్నా సొంతం కావని నిందించే కన్నా నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా, ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు, అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా. సార్ సీతారామ శాస్త్రి గారు, ప్రేమ విఫలమైన నాకు ఎంతో కాలం తోడుగా ఉన్న మీ మధురమైన పాటలు నా హృదయాన్ని కదిలించాయి సార్. మీ కలం జాలువారిన మధురమైన పాటలు వినడం ఒక వరం. కనుమరుగైన నా సిరివెన్నెల సీతారామ శాస్త్రి సార్ గారికి మీ బాబీ వీడ్కోలు.